గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనేటటువంటి అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 10వ అధ్యాయం అంటే ఇంద్రుడు వృత్రాసురుని చంపడం ద్వారా బ్రహ్మహత్య సంక్రమించుట అనే అంశాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా మనం అధ్యయనం చేయవలసినటువంటి శ్లోకాన్ని ఒకసారి స్మరణ చేద్దాం. న శుష్కేణ నార్ద్రేణ నాశ్మనా నచ దారుణా న శస్త్రేణ నాస్త్రేణ న దివా న తథా నిశీ వధ్యో భవేయం విప్రేంద్రాః శక్రస్య సహ దైవతైః ఏవం మే రోచతే సంధిః శక్రేణ సహ నిత్యదా న శుష్కేణ నార్ద్రేణ నాశ్మనా నచ దారుణా న శస్త్రేణ నాస్త్రేణ న దివా న తథా నిశీ వధ్యో భవేయం విప్రేంద్రాః శక్రస్య సహ దైవతైః ఏవం మే రోచతే సంధిః శక్రేణ సహ నిత్యదా. ఈ విధంగా వృత్రాసురుడు ఇంద్రునితో సంధి చేసుకోవాలి అంటే అతను పెట్టినటువంటి కొన్ని షరతులను ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా నన్ను అతడు చంపకూడదు, చంపేటటువంటి సాధనము ఏదీ లేకుండా ఉండాలి అని, అది ఏది చంపడానికి సాధనం అవుతుందో ఆ సాధనములు ఏవి నా మీద ప్రయోగించకూడదు అనేటువంటి ఒక కండిషన్ పెట్టి, ఆ విధంగా అయితే నేను ఇంద్రుడితో సంధి కూర్చుకుంటాను అని చెప్తున్నాడు వృత్రాసురుడు. ఎవరితోటి? ఋషులతోటి, దేవతలతోటి కూడా ఈ విధమైన ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. న శుష్కేణ నార్ద్రేణ అంటే శుష్కమైనటువంటి ఎండిపోయిన వస్తువు ఏది కూడా అది హనన సాధనం అయ్యుంటే గనక ఆ సాధనాన్ని, ఆ సాధనంతో నన్ను చంపకూడదు. అలాగే ఆర్ద్రమైన వస్తువు, తడితో కూడిన వస్తువు ఏదైనా సరే, అది కాష్టాదులు కావచ్చు, లోహాదులు కావచ్చు, ఏవైనా సరే. అలాగే నచ దారుణ నాశ్మనా, అలాగే బండరాయితో కూడా అంటే పర్వతాదులతో సంబంధించినటువంటి ఏ వాటితో కూడా నన్ను చంపకూడదు. అలాగే దారుణ కాష్టాది విశేషము చేత కూడా నన్ను వధించకూడదు. అలాగే శస్త్రములు ఏమీ నా మీద ప్రయోగించకూడదు. అలాగే ఏ అస్త్రములు కూడా నా మీద ప్రయోగించకూడదు. ఈ విధంగా నా దివా నా తథానిషి, పగలు అలాగే రాత్రి ఈ 2 వేళలు కూడా నన్ను వధించకూడదు. వధ్యో భవేయం విప్రేంద్రాః శక్రస్య సహ దైవతైః, దేవతలతో కూడినటువంటి ఇంద్రుడు ఈ విధంగా నన్ను చంపకూడదు అని షరతు పెట్టాడు. ఈ విధమైనటువంటి షరతుతో అయితే ఏవం మే రోచతే సంధిః శక్రేణ సహ నిత్యదా, ఈ విధంగా కనుక సంధి కుదిరితే ఇంద్రుడితో నేను శాశ్వతమైనటువంటి సంధిని చేకూర్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ విధంగా నేను చెప్పినటువంటి షరతులు ఏమైతే ఉన్నాయో ఆ షరతులకు అతను ఒగ్గి ఈ విధమైనటువంటి సంధి చేసుకుంటే గనక అతనితో నేను ఎప్పుడూ కూడా మిత్రుడిగానే ఉంటాను అని చెప్పాడు వృత్రాసురుడు. అనంతరం ఋషులంతా ఏం చెప్పారంటే, ఇతను పెట్టినటువంటి షరతు అందరికీ కూడా వాళ్ళకి హితవయ్యింది. అంటే వాళ్ళు పెట్టినటువంటి షరతును ఒప్పుకున్నారు ఋషులు అందరూ కూడా. బాఢమిత్యేవ ఋషయః తమూచుర్భరతర్షభ ఏవం వృత్తేతు సంధానే వృత్రః ప్రముదితో భవత్. బాఢమిత్యేవ ఋషయః తమూచుః భరతర్షభ ఏవం వృత్తేతు సంధానే వృత్రః ప్రముదితో భవత్. బాఢమిత్యేవ ఋషయః తమూచుః, నువ్వు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉన్నదో, నీ షరతులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ మేము అంగీకరిస్తున్నాము. నువ్వు చెప్పినది సత్యముగా యథార్థముగా మేము చేస్తాము. బాఢమిత్యేవ ఋషయః తమూచుర్భరతర్షభ ఏవం వృత్తేతు సంధానే, ఈ విధంగా సంధానం కుదుర్చుకున్నారు. వృత్రః ప్రముదితో భవతు, ఎప్పుడైతే ఋషులు ఇతను పెట్టినటువంటి షరతులకి ఒప్పుకున్నారో
ఆ ఒప్పందానికి అతడు చాలా ఆనందాన్ని పొందేట వృత్రాసురుడు. వృత్ర ప్రముదితో భవత్ యుక్త సదా భవచ్చాపి శక్రో హర్ష సమన్వితః వృత్రస్య వధ సంయుక్తాన్ ఉపాయాన్ అన్వచింతయత్. యుక్త సదా భవచ్చాపి శక్రో హర్ష సమన్వితః వృత్రస్య వధ సంయుక్తాన్ ఉపాయాన్ అన్వచింతయత్. శక్ర అంటే ఇంద్రుడు, యుక్త అంటే వృత్రాసురుడితో ఎప్పుడైతే సంధి కుదుర్చుకున్నాడో అతనితో కూడి ఉన్నాడు ఈయన కూడా. అంటే అతను పెట్టినటువంటి షరతులు అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ఆ షరతు ఇంద్రుడికి కూడా ఇష్టమే కాబట్టి అతనితోటి కూడి ఉండడానికి ఈయన ఇష్టపడ్డాడు. శక్ర యుక్త సదా భవచ్చాపి హర్ష సమన్విత, చాలా ఆనందంతో అతనితో కూడి ఉన్నట్ట. అయితే అతనితోటి ఆనందంతో ఉన్నా కూడా అతను షరతుకి ఒప్పుకుని అతను పెట్టినటువంటి షరతులన్నిటికీ అంగీకరించి అతనితో ఉన్నా కూడా వృత్రస్య వధ సంయుక్తాన్ ఉపాయాన్ అన్వచింతయత్. వీడు ప్రమాదమైనటువంటి అసురుడు కదా, సర్వలోకాలని సంక్రమించినటువంటి అసురుడు, సర్వ దేవతలని పీడించాడు. ఇటువంటి వాడు ఉండడం ఎప్పటికీ ప్రమాదమే. ఏ లోకము వీడు బ్రతికుండగా సుఖశాంతులతో ఉండదు, సర్వలోకములు వీడి వల్ల దుఃఖపడుతున్నాయి. కాబట్టి వీడిని మనం చంపి తీరవలే అనేటటువంటి ఒక ఆలోచన, బలమైన ఆలోచన ఇంద్రుల్లో ఉంది. కాబట్టి వృత్రస్య వధ సంయుక్తాన్ ఉపాయాన్ అన్వచింతయత్. వృత్రుణ్ణి చంపడానికి కావలసినటువంటి ఉపాయములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆలోచిస్తూ ఉన్నట్ట. మరి పెట్టిన కండిషన్స్ చాలా బలంగా ఉన్నాయి కదా. పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, ఆర్ద్రమైన వస్తువు ఉండకూడదు, శుష్కమైన వస్తువు ఉండకూడదు, అస్త్రము వాడకూడదు, శస్త్రము వాడకూడదు అనే కండిషన్లు పెట్టాడు. కాబట్టి అతన్ని చంపడానికి ఏ విధమైన ఉపాయం, ఎలాగా, ఎటువంటి ఉపాయం అయితే వాడు చెప్పిన కండిషన్లకి లోబడకుండా వాడిని మనము వధించాలి అనేటువంటి ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు ఆయన. వృత్రస్య వధ సంయుక్తాన్ ఉపాయాన్ అన్వచింతయత్ ఛిద్రాన్వేషీ సముద్విగ్నః సదా వసతి దేవరాట్ న కదాచిత్ సముద్రాంతే సమపశ్యన్ మహాసురం. ఛిద్రాన్వేషీ సముద్విగ్నః సదా వసతి దేవరాట్ న కదాచిత్ సముద్రాంతే సమపశ్యన్ మహాసురం. ఛిద్రాన్వేషి కదా ఇంద్రుడు. అంటే వాస్తవంలో వాణ్ణి వధించాలి అంటే ఎన్ని ఉపాయాలు ఆలోచించినా అన్నీ అతను పెట్టినటువంటి కండిషన్లకి సరిపడట్లేదు. కాబట్టి ఆయన కండిషన్ దాటి వాడిని వధించాలి అంటే ఏదో ఒక ఉపాయం ఉండాలి. కాబట్టి ఆ ఛిద్రాన్ని అన్వేషిస్తూ ఉన్నట్ట, ఎక్కడ వీడిని మనం చంపడానికి అవకాశం ఉంటుంది అని. ఛిద్రాన్వేషి సముద్విగ్న, ఆ ఆలోచనలతో అతి వేగంగా అతను మనస్సు కొట్టుకుంటూ ఉన్నది. సదా వసతి దేవరాట్, ఆ విధంగా దేవరాట్ అంటే ఇంద్రుడు ఉన్నాడు. ఒకసారి ఏమైంది, స కదాచిత్ సముద్రాంతే సమపశ్యన్ మహాసురం. అలా ఉండగా ఒకానొక సమయంలో సముద్రాంతంలో, అంటే ఒక సముద్రపు ఒడ్డున ఈ మహాసురుణ్ణి చూశాడు, వృత్రాసురుణ్ణి చూశాట. చూసిన వెంటనే ఇతనికి ఒక ఆయుధం గుర్తుకొచ్చింది. ఛిద్రాన్వేషి సముద్విగ్న సదా వసతి దేవరాట్ న స కదాచిత్ సముద్రాంతే సమపశ్యన్ మహాసురం. ఛిద్రాన్వేషి సముద్విగ్న సదా వసతి దేవరాట్ స కదాచిత్ సముద్రాంతే సమపశ్యన్ మహాసురం. తర్వాత అతను ఆలోచించినటువంటి ఆలోచనలో ఒక మంచి ఉపాయం తట్టింది. ఆ ఉపాయం ఏమిటి అనేది తర్వాత శ్లోకంలో మనకు వివరిస్తూ ఉన్నారు. సంధ్యాకాల ఉపావృత్తే ముహూర్తే చ అతి దారుణే తతః సంచింత్య భగవాన్ వరదానం మహాత్మనః. సంధ్యాకాల ఉపావృత్తే ముహూర్తే చ అతి దారుణే తతః సంచింత్య భగవాన్ వరదానం మహాత్మనః. సంధ్యాకాలం అయింది ఆ సమయంలో, అంటే ఆ మహాసురుణ్ణి చూసే సమయం సంధ్యాకాలం అయింది. అది సంధ్యాకాలం ఎప్పుడైతే ఉపావృత్తమై ఉందో ఆ సమయము అతి దారుణమైన సమయం, అంటే మిక్కిలి అతన్ని వధించడానికి అనుకూలమైన సమయముగా అతను భావన చేశాడు. సంధ్యాకాల ఉపావృత్తే ముహూర్తే చ అతి దారుణే తతః సంచింత్య భగవాన్ ఇంద్ర. ఆ సమయంలో ఒక మంచి ఆలోచన చేసేట. అంటే
మహాత్ముడు కాబట్టి మహాత్ములైనటువంటి ఋషులందరూ కూడా ఇచ్చినటువంటి వరదానం ఏదైతే ఉన్నదో ఆ వరదానాన్ని ఆలోచించేట ఆయన. ఇంద్రుడికి ఇచ్చినటువంటి వరదానం ఏదైతే ఉన్నదో ఆ వరదానాన్ని ఆలోచించేట ఆయన. తర్వాత సంధ్యేయం వర్తతే రౌద్ర న రాత్రి దివసం నచ వృత్రశ్చ అవశ్యవధ్యోయం మమ సర్వహరో రిపుః. సంధ్యేయం వర్తతే రౌద్ర న రాత్రిర్దివసం నచ వృత్రశ్చ అవశ్యవధ్యోయం మమ సర్వహరో రిపుః. ఈ సంధ్య ఎలా ఉన్నది? రౌద్ర అంటే అది రౌద్రమై ఉందిట. అంటే రుద్రం చాలా రౌద్రమై ఉన్నది. ఎందుకని? ఇది ఇతన్ని వధించడానికి అనుకూలమైన సమయం కాబట్టి, వధ అనేది ఒక రౌద్రమైన కర్మ కాబట్టి ఇది రౌద్రమై ఉన్నదట ఈ సంధ్యాకాలం అంతా కూడా. సంధ్యేయం వర్తతే రౌద్ర న రాత్రి దివసం నచ అని. ఎందుకు రౌద్రమై ఉంది అంటే అది రాత్రి కాదు, అలా అని చెప్పి పగలు కాదు, రాత్రి పగలు కాని సమయం కాబట్టి అది రౌద్ర అని పేరు పెట్టారు దానికి. సంధ్యేయం వర్తతే రౌద్ర న రాత్రి న దివసం నచ. సంధ్యేయం వర్తతే రౌద్ర న రాత్రి దివసం నచ వృత్రశ్చ అవశ్యవధ్యోయం. ఈ వృత్రుడు తప్పనిసరిగా చంపదగినవాడు ఈ సమయంలో అని నిశ్చయం చేసుకున్నాడు ఆయన. వృత్రశ్చ అవశ్యవధ్యోయం మమ సర్వహరో రిపుః. ఎందుకని? ఎందుకు చంపదగినవాడు అంటే వీడు సర్వహరో రిపుః, నా యొక్క సర్వాన్ని సర్వశక్తిని హరించినటువంటి శత్రువు వీడు. ఇటువంటి శత్రువు ఉండడానికి కుదరదు. ఈ శత్రువు ద్వారా లోకములన్నీ కూడా క్షోభని పొందుతున్నాయి కాబట్టి వీడు అవశ్యం వధ్య, తప్పనిసరిగా వీడు చంపదగినవాడే అని నిశ్చయం చేసుకున్నాడు ఆయన. యది వృత్రం నహన్మ్యద్య వంచయిత్వా మహాసురం మహాబలం మహాకాయం నమే శ్రేయో భవిష్యతి. యది వృత్రం నహన్మ్యద్య వంచయిత్వా మహాసురం మహాబలం మహాకాయం నమే శ్రేయో భవిష్యతి. ఒకవేళ నేను అతనితో సంధి కుదుర్చుకున్నాను కదా, సంధి కుదుర్చుకున్నాను కాబట్టి అతనితోటి మైత్రితో మెలగాలి, ఇతన్ని మనం వధించకూడదు అని కనుక ఒకవేళ విడిచిపెట్టినట్లయితే, యది వృత్రం నహన్మ్యద్య వంచయిత్వా మహాసురం, ఒకవేళ నేను ఇతన్ని ఈ రోజు వంచించి నేను కనుక చంపకుండా ఉన్నట్లయితే, యది వృత్రం నహన్మ్యద్య వంచయిత్వా, వీడిని వంచించి నేను గనక ఒకవేళ చంపకపోయినట్లయితే, ఇతడు మహాసురుడు కదా, ఇటువంటి వాణ్ణి నేను గనక చంపకపోయినట్లయితే మహాబలం మహాకాయం, ఇవన్నీ కూడా వృత్రాసురుడికి విశేషణాలు. అతడు ఎటువంటి వాడు? మహాబలుడు కాబట్టి మహాకాయం అంటే 3 లోకములు వ్యాపించినటువంటి శరీరం అది. కాబట్టి ఇటువంటి వాణ్ణి గనక నేను ఒకవేళ విడిచిపెట్టి, అంటే వాడిని వంచన చేయకుండా నేను కనుక వాడిని విడిచిపెట్టేస్తే, నేను వాడి వల్ల లోకములన్నీ క్షోభని పొందుతున్నాయి, నేను కూడా శ్రేయస్సుని పొందలేను, దేవలోకమంతా కూడా భీతావహమై ఉన్నది. కాబట్టి వీడిని వంచించి నేను ఖచ్చితంగా వీడిని చంపి తీరవలే. యది వృత్రం నహన్మ్యద్య వంచయిత్వా మహాసురం మహాబలం మహాకాయం నమే శ్రేయో భవిష్యతి. వీడిని గనక నేను చంపకపోయినట్లయితే నాకు శ్రేయస్సు కలగదు, భవిష్యత్తు అంతా నాకు అంధకారమే అయిపోతుంది. సంధ్యాకాల ఉపావృత్తే ముహూర్తే చ అతి దారుణే తతః సంచింత్య భగవాన్ వరదానం మహాత్మనః. సంధ్యేయం వర్తతే రౌద్ర న రాత్రిర్దివసం నచ వృత్రశ్చ అవశ్యవధ్యోయం మమ సర్వహరో రిపుః. యది వృత్రం నహన్మ్యద్య వంచయిత్వా మహాసురం మహాబలం మహాకాయం నమే శ్రేయో భవిష్యతి. ఇక్కడ మనకి చెప్పినటువంటి ఈ వృత్తాంతం అంతా కూడా వేదంలో ఒకానొక ప్రకరణంలో, అంటే చాతుర్మాస్యలు అనేటువంటి ఒక ప్రకరణంలో ఇంద్రతురీయం అనేటటువంటి ఒక కర్మ, ఆ కర్మలో ఈ ఘట్టమంతా మనకి అక్కడ వేదంలో చెప్పబడినటువంటి అంశమే. కాబట్టి వేదంలో చెప్పినటువంటి యథాతథమైనటువంటి అర్థాన్ని మనకి ఈ భారతంలో అనువాదం చేశారు. కాబట్టి భారత పంచమో వేద అనేది మీకు నేను పునః ఆవృత్తి చేస్తూనే ఉన్నా. ఎందుకంటే యథాతథంగా సాక్షాదర్థాన్ని ఇక్కడ ప్రతిపాదన చేసి
ఆయన వేదవ్యాసుల వారు శ్లోక రూపంలో అందించి ఇక్కడంతా మనకి వేదార్థాన్ని మనకి ఇక్కడ ప్రవేశపెట్టి చెబుతూ ఉన్నారు. అంటే వేదాధ్యయనం చేసి వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోలేని వాళ్ళు అందరూ కూడా ఈ శ్లోకముల ద్వారా వేదములో ఉండేటువంటి రహస్యాలను తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ విషయములన్నీ ఇక్కడ నేను చెప్తున్నాను అని వేదవ్యాస మహర్షి మనకి అందించినటువంటి ఒక విశేషం. అక్కడ కూడా ఇంద్రో వృత్రగో హత్వా అసురాన్ పరాభావ్య నముచిమాసురన్నాలభత తగు శచ్యా గృహ్ణాత్ తౌ సమలభేతాం అనే ఒక ఇంద్రతుల్యం అనేటువంటి ఒక కర్మలో ఇంద్రుడు వృత్రం హత్వా వృత్తాసురుని చంపాడు కదా. చంపిన తర్వాత ఏం చేశాడు? అసురాన్ పరాభావ్య అతనికి సంబంధించినటువంటి అందరి అసురుల్ని కూడా నాశనం చేసేసాడు. అందరినీ పరాభవం చేశాడు. కానీ నముచిమాసురన్నాలభత మహాసురుడు అనేటువంటి వాడు ఒక నముచి ఉన్నాడు. అతన్ని మాత్రం పరాభవించలేకపోయాడు, అతనిని ఓడించలేకపోయాడు. నముచిమాసురన్నాలభత ఇద్దరు ఏం చేశారంటే మల్ల యుద్ధంలాగా, అంటే ఒక మల్ల యుద్ధం మనం దేశంలో చూస్తూ ఉంటాం. ఇద్దరు కలిపి హస్తపాదములతోటి పాదం మీద ఒకడు పాదం పెట్టి అలాగే రెండు హస్తములు కలిపి ఒకళ్ళతో ఒక బలంతో మరొక బలాన్ని చూపించడం ద్వారా ఎవరి ఇందులో ఓడిపోతారో అందులో నెగ్గిన వాడు ఆ యుద్ధ వీరుడు. అది మల్ల యుద్ధం యొక్క లక్షణములు అలా ఉంటాయి. అంటే పాదములు పరస్పరము మర్దనం చేయడము, అదే రెండు హస్తములని మర్దనం చేయడం ద్వారా ఎప్పుడైతే ఒకటి బలము అవతలవాడి మీద మనం చూపిస్తామో అవతలవాడు కింద పడిపోతాడు. ఆ విధంగా ఇంద్రుడు వృత్రాసురుడు కూడా ఒక మల్ల యుద్ధంలా చేసుకున్నారట. ఇది ఇంద్ర బలము అలాగే వృత్రాసురుని బలము. ఎలాగైతే మల్ల యుద్ధంలో వీరులు ఇద్దరు కూడా కింద పడతారో, భూమి మీద పడిపోతారో, అలాగే ఇరువురు కూడా కింద పడ్డారట. భూమి మీద ఎప్పుడైతే పడ్డారో ఈ విధంగా వెంటనే ఆయన మూర్ఛపోయాడు ఇంద్రుడు. నముచి తగు శచ్యా గృహ్ణాత్. అయితే కింద పడిన తర్వాత అతని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో, సహజంగా ఓడిపోయిన వాడు ఒకసారి ఓడిపోయినా తన స్వకీయ బలం ఏదైతే ఉంటుందో కొంత శరీరంలో ఉన్నటువంటి శక్తిని చేకూర్చుకుంటాడు కదా. ఆ చేకూర్చుని మళ్ళీ లేచాడు. తం శచ్యా గృహ్ణాత్ అంటే తన స్వకీయ శక్తితోటి మళ్ళీ అతను పట్టుకుంటే మళ్ళీ ఏం చేశారు? తౌ సమలభేతాం. మళ్ళీ ఇరువురు మళ్ళీ బాగా మర్దనంతో మళ్ళీ మల్ల యుద్ధం చేసుకున్నారు. ఆ యుద్ధంలో మాత్రం ఏం చేశాడంటే వృత్రాసుడి బలం ముందు ఈయన ఓడిపోయాడు. తౌ సమలభేతాం సోస్మాదభిషునతరోభవత్. ఎప్పుడైతే మూర్ఛపోయాట, సోస్మాదభిషునతరోభవత్. అస్మాత్ అంటే ఇంద్రుడి కంటే కూడా అతను బలంలో బలవత్తరోభవత్. శునం అంటే బలం కాబట్టి ఇంద్రుడి కంటే కూడా మిక్కిలి అతిశయమైన బలంతో ఉన్నట్టు ఆయన. కాబట్టి ఆ అతిశయమైన బలం చేత అతన్ని కింద పడేశాడు. ఆ కింద పడేయడంతో ఆయన మూర్ఛపోయాడు. సోబ్రవీత్ ముమూర్షు అంటే మూర్ఛిల్లు పోయినటువంటి ఆ వృత్రాసురుడిని చూసి ఈ విధంగా పలికేట వృత్రాసురుడు. సోబ్రవీత్, ఏమయ్యా నువ్వు ఈ విధమైన పరిస్థితిలో ఉన్నావు, నా శక్తి ముందు నీ శక్తి సరపడలేదు కాబట్టి నేను నిన్ను చంపను. అయితే ఒక పని చేద్దాం మన ఇద్దరం. సంధాగుం సంధదావహై సంధాగుం సందధావహై. సంధాం అంటే మనం ఒక సమయం ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం మన ఇద్దరం. సంధాగుం సందధావహై. ఈ సమయం ప్రతిజ్ఞ చేసుకున్న తర్వాత ఆ ప్రతిజ్ఞని అనుసరించి నిన్ను నేను విడిచిపెట్టేస్తాను. అంటే సమయాన్ని అంటే మన ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో మన ప్రతిజ్ఞకి లోబడి నువ్వు గనక నాతోటి గనక మైత్రి చేసినట్లయితే, మన ఇద్దరం సంధి కుదుర్చుకున్నట్లయితే నేను నిన్ను విడిచిపెట్టేస్తాను. అథత్వావస్రక్ష్యామి. ఇతను సమయం అన్నాడు కదా, అంటే సమయం అంటే ప్రతిజ్ఞ. మన ఇద్దరం సంధి కుదుర్చుకుందాము. సంధి అంటే ఆ సంధిలో ఉన్నటువంటి ఏమిటి విషయములు ఏమిటి అంటే, నేను ఏదైతే చెప్పానో వీటన్నిటినీ నువ్వు పాలన చేయాలి. అంటే మనం అనుకునేటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో, సమయం ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ప్రతిజ్ఞ మన ఇద్దరము నెరవేర్చుకోవాలి. నేను పెట్టినటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు దాటిపోకూడదు అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ చేసి పెట్టాడు. కాబట్టి ఆ ప్రతిజ్ఞ ఏమిటి అనేది తర్వాత ఈ వేదవాక్యాల్లోనూ చూపిస్తున్నాడు ఆయన. నమా శుష్కేణ నార్ద్రేణ హనః నదివాననక్తమితి స ఏతమపాంఫేనమసించత్ నవా ఏష శుష్కో నార్ద్రో వ్యుష్టాసీత్ అనుదిత సూర్య నవా ఏతద్దివాననక్తం తస్యైతస్మిన్ లోకే అపాంఫేనేన శిర ఉదవర్తయత్ తదేన మన్వవర్తత మిత్రదృగితి. ఈ విధంగా ఇక్కడ చెప్పినటువంటి అంశములన్నీ అవే.
మా శుష్కేణ నార్ద్రేణ హనః, శుష్కమైనటువంటి ఆయుధంతో గాని ఆర్ద్రమైనటువంటి ఆయుధంతో గాని దివా రాత్రి గాని పగలు గాని ఎప్పుడూ కూడా నువ్వు నన్ను చంపకూడదు అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు కదా. నది వాననక్తమితి. మరి అది ఆ వస్తువు ఏదీ కాకూడదు అంటే అటువంటి వస్తువు ఏమున్నది? అతన్ని చంపాలి అంటే అతను పెట్టినటువంటి షరతుల్లో ఏ వస్తువు అతనికి కనిపించటం లేదు. మరి ఏ వస్తువు చేత ఇతన్ని మనం చంపాలి అనేటువంటి ఆ వస్తువుని అన్వేషిస్తూ ఉన్నాడు ఆయన. అక్కడ వేదమే చెబుతూ ఉన్నది, నది వాననక్తమితి స ఏతమపాం ఫేనమసించతు. ఆ విషయాన్ని తర్వాత మనకి ఇక్కడ శ్లోక రూపంలో కూడా చూపిస్తూ ఉన్నారు. అపాం ఫేనం అంటే సముద్రపు నురగ. ఆ నురగలో ఎలా ఉంటుంది? అది ముట్టుకుంటే తడి ఉండదు, అలాగే శుష్కం, అలాగే ఎండినట్లు ఉండదు, అలాగే ఆర్ద్రం తడి ఉండదు. రెండు అంశములు అందులో ఉండవు. అయితే అది హనన సాయుధం ఎలా అయింది? ఆ విధంగా దాన్ని అతను చంపడానికి ఆయుధంగా తీసుకున్నాడు ఆయన. అతను పెట్టినటువంటి కండిషన్స్ అన్నిటినీ ఒప్పుకుని అతన్ని చంపడానికి ఏది ఆయుధం అవుతుందో ఆ కండిషన్లన్నిటినీ కూడా ఏమాత్రము దాటిపోకుండా అతని కండిషన్లుగా ఉంచుతూ ఇతను వధ్యమైన అతను చంపడానికి ఒక ఉపాయాన్ని గ్రహించి ఆ అపాంఫేనం అంటే సముద్రపు నొరగ మాట. అది ఒడ్డు భాగంలో ఉంటుంది కదా. ఆ ఒడ్డున ఉన్నటువంటి సముద్రపు నొరగ ఏదైతే ఉన్నదో ఆ నొరగతోటి అతన్ని చంపాడు. కాబట్టి సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయడము, సముద్రపు నొరగను స్పర్శ చేయడం కూడా అది బ్రహ్మహత్యా దోషంతో సమమవుతుంది. కాబట్టి దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏవం సంచింతయన్నేవ శక్రో విష్ణుమనుస్మరన్ అథ ఫేనం తదా పశ్యత్ సముద్రే పర్వతోపమం. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి వేదవాక్యంలో చెప్పినటువంటి అర్థాన్నే శ్లోక రూపంలో అందిస్తూ ఉన్నారు ఇక్కడ. ఏవం సంచింతయన్నేవ శక్రో విష్ణుమనుస్మరన్ అథ ఫేనం తదా పశ్యత్ సముద్రే పర్వతోపమం. సముద్రంలో ఫేనం అంటే ఆ నురగను చూసేట ఆయన. అది ఎలా ఉంది అంటే పర్వతోపమం, ఒక పర్వతంతో సమానమైనటువంటి దానిలా ఉందిట. మనకైతే అట్లా తెలియదు. ఆయన అది సాధనంగా తెలుసుకున్నాడు కాబట్టి అది పర్వతంతో సమానమైన అని ఆయన ఆలోచన చేశాడు కాబట్టి ఇంద్రుడు ఇది చంపడానికి సరైన ఆయుధం అనుకున్నాడు కాబట్టి ఆయనకి అది పర్వతంలా కనిపించింది. ఏవం సంచింతయన్నేవ శక్రః విష్ణుమనుస్మరన్, విష్ణువుని నిరంతరం అనుస్మరిస్తూ ఉన్నట్ట. అథ ఫేనం తదా పశ్యత్ సముద్రే పర్వతోపమం, సముద్రంలో పర్వతంతో సమానమైన ఆ నొరగని చూసేట ఆయన. అయితే ఇది ఏ విధంగా అతన్ని చంపడానికి ఆయుధం అయ్యింది? అతను పెట్టినటువంటి షరతులన్నిటికీ ఇది సరిపడుతుందా? అతని షరతుల్ని ఏమాత్రము దాటకుండా అతన్ని చంపడానికి ఈ ఆయుధం ఉపయోగపడుతుందా అనే విషయాన్ని అనంతర శ్లోకంలో మనకి చూపిస్తూ వస్తున్నారు. నాయం శుష్కః నచార్ద్రః నచ శస్త్రమిదం తథా ఏవం క్షేప్స్యామి వృత్రస్య క్షణాదేవ నశిష్యతి. నాయం శుష్కో నచార్ద్రోయం నచ శస్త్రమిదం తథా ఏవం క్షేప్స్యామి వృత్రస్య క్షణాదేవ నశిష్యతి. ఇది శుష్కము కాదు అంటే ఎండిపోయిందా అంటే ఎండిపోయినది కాదు. అలాగే ఆర్ద్రం తడిగా ఉంది అంటే ముట్టుకుంటే తడి అంకదు. మనకి మామూలు నీళ్లను ముట్టుకుంటే తడి అంటుకున్నట్లుగా సముద్రపు నొరగను ముట్టుకుంటే తడి అంటుకోదు. అలాగే శుష్కము ఎండిపోయినది కాదు. నాయం శుష్కో నచ ఆర్ద్రోయం నచ శస్త్రం, ఇది శస్త్రమేనా అంటే శస్త్రము కాదు, అలాగే ఏ విధంగా అస్త్రము కాదు. ఈ విధంగా ఉన్నటువంటి ఆయుధాన్ని క్షేప్స్యామి వృత్రస్య ఇది ఈ ఆయుధాన్ని వృత్రుడి మీకు నేను విసురుతున్నాను. ఇది విసరడం ద్వారా క్షణాదేవ నశిష్యతి, క్షణకాలంలో ఇతను నశించిపోతాడు అని ఇంద్రుడు గ్రహించాడు. విష్ణువుని అనుస్మరిస్తూ ఇది ఒక మహా ఆయుధంగా అతను స్వీకరించాడు దీన్ని. నాయం శుష్కో నచ ఆర్ద్రోయం నచ శస్త్రమిదం తథా ఏవం క్షేప్స్యామి వృత్రస్య క్షణాదేవ నశిష్యతి. సవజ్రమథ ఫేనం తం క్షిప్రం వృత్రే నిసృష్టవాన్ ప్రవిశ్య ఫేనం తం విష్ణుః అథ వృత్రం వ్యనాశయత్. సవజ్రమథ ఫేనం తం క్షిప్రం వృత్రే నిసృష్టవాన్ ప్రవిశ్య ఫేనం తం విష్ణుః అథ వృత్రం వ్యనాశయత్. అది వజ్ర తుల్యమై ఉందట ఆ ఫేనం నొరగ. అది వజ్ర సమానమైనటువంటి ఫేనం.
అది ఆయనకి అలా అనిపించింది. వృత్రాసురుని చంపడానికి ఇది వజ్రాయుధంతో సమమైన ఆయుధము అని తలంచాడు కాబట్టి, ఇది మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా ఇందులో ఉంది కాబట్టి ఆ సముద్రపు నురగ ఎట్లా ఉన్నది అంటే ఒక వజ్రతుల్యమై ఉన్నది. స వజ్రమథఫేనం తం క్షిప్రే వృత్రే నిసృష్టవాన్. వృత్రాసురుడి మీద దీన్ని విసిరేట్టు ఆయన. కేవలం అది విసరడం ద్వారా అతను మరణించాడా అంటే, ప్రవిశ్య ఫేనం తం విష్ణు, అతను విసిరే సమయంలో ఏం చేశాడట, మహావిష్ణువు ఆ నురగలో ప్రవేశించాట. కాబట్టి అది వజ్రమై అయినది. అది ఎట్లా, ఆ ఫేనం ఎట్లా ఉన్నదంటే వజ్రతుల్యమై వజ్ర సమానమై ఉన్నది. ప్రవిశ్య ఫేనం తం విష్ణు, ఆ ఫేనంలో విష్ణువు ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత అథ వృత్రం వ్యనాశయత్, ఎప్పుడైతే మహావిష్ణువు అందులో ప్రవేశించాడో, మహావిష్ణువు ప్రవేశించినటువంటి ఫేనం ఆ నురగని వృత్రాసురుడి మీకు ఎప్పుడైతే విసిరాడో ఇంద్రుడు, వెంటనే వ్యనాశయతు, అతను మరణించాడట. సవజ్రమథ ఫేనం తం క్షిప్రే వృత్రే నిసృష్టవాన్ ప్రవిశ్య ఫేనం తం విష్ణు అథ వృత్రం వ్యనాశయత్. నిహతేతు తతో వృత్తే దిశో వితిమిరా అభవన్ ప్రవవౌ చ శివో వాయుః ప్రజాశ్చ జహృషుస్తథా. నిహతేతు తతో వృత్రే దిశో వితిమిరా భవన్ ప్రవవౌ చ శివో వాయుః ప్రజాశ్చ జహృషుస్తథా. ఎప్పుడైతే వృత్రాసురుడు మరణించాడో దిక్కులన్నీ కూడా అతను మరణించడానికి పూర్వము సర్వలోకములను అతని శరీరం వ్యాపించి ఉంది కాబట్టి, ఆ విధంగా సర్వ దిక్కులని వ్యాపించినటువంటి ఆ వృత్రాసురుడు ఎప్పుడైతే మరణించాడో ఆ వితిమిరా అభవన్, తిమిరములన్నీ చీకట్లన్నీ పోయాయిట. అంటే మొత్తం అంతా వెలుతురు ఆవహించింది. ఆ విధంగా ఆవహించాడు ఈయన వృత్రాసురుడు. నిహతేతు తతో వృత్రే దిశో వితిమిరా అభవన్ ప్రవవౌ శివో వాయుః, గాలి కూడా చొరబడనంత కాయం శరీరంతో వ్యాపించాడు కాబట్టి, ఎప్పుడైతే ఇతడు మరణించాడో గాలి కూడా చల్లటి గాలి వీచిందిట. ప్రవవౌ శివో వాయుః ప్రజాశ్చ జహృషుస్తథా, ఎప్పుడైతే గాలి వెలుతురు వచ్చిందో ప్రజలంతా బ్రతకడానికి అవకాశం లభించింది. పాపం వాళ్ళంతా సంతోషించారట. ప్రజాశ్చ జహృషుస్తథా నిహతేతు తతో వృత్రే దిశో వితిమిరా అభవన్ ప్రవవౌ చ శివో వాయుః ప్రజాశ్చ జహృషుస్తథా. తతో దేవాః సగంధర్వాః యక్షరక్షో మహోరగాః ఋషయశ్చ మహేంద్రం తం అస్తువన్ వివిధైస్తవైః. తతో దేవాః సగంధర్వాః యక్షరక్ష మహోరగాః ఋషయశ్చ మహేంద్రం తం అస్తువన్ వివిధైస్తవైః. దేవతలు, గంధర్వులు, యక్షలు, రాక్షసులు, అలాగే మహోరగములు, విషవృక్షములు, విషపాములు, అలాగే ఋషులు, అలాగే వీళ్ళందరూ కూడా వివిధమైనటువంటి స్తోత్రముల చేత ఇంద్రుని స్తుతించారట. అంటే ఈ వృత్రాసురుడు వల్ల సమస్త ప్రాణికోటి కూడా ఎంతో ఇబ్బంది పడింది, ఎంతో దుఃఖాన్ని అనుభవించింది. ప్రాణములు కూడా పోయేటటువంటి పరిస్థితిలో జీవనాన్ని చేశాయి. ఇవన్నీ అంటే ఎన్నో ప్రాణాలు కోల్పోయాయి కూడా ఈ విధంగా. తతో దేవాః సగంధర్వాః యక్షరక్షో మహోరగాః ఋషయశ్చ మహేంద్రం తమస్తువన్ వివిధైస్తవైః. ఈ శ్లోకంతో ఈరోజు మనం సమాప్తి చేసుకుందాం. రేపటి శ్లోకంతో మళ్ళీ పునఃప్రారంభం చేసుకుందాం. అంతవరకు శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద.